రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు రైతులు చూసుకోవచ్చు. 100% ఈరోజు పడతాయి. మీకు ప్రూఫ్‌తో సహా చూయిస్తాననమాట ఈ వీడియోలో. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే నేను చూపించే మీకు ఆ ప్రూఫ్ ఏంటో మీకు తెలుస్తుంది. అలానే ఎన్ని ఎకరాల వారికి ఈరోజు పడుతున్నాయి, 3 ఎకరాల వారికి, 4 ఎకరాల వారికి, 5 ఎకరాల వారికి, 6 ఎకరాల వాళ్ళు కావచ్చు, 10 ఎకరాల వరకి ఈరోజైతే ఖచ్చితంగా అందరికైతే డబ్బులైతే పడుతున్నాయి. మనకి నిధులు కూడా ప్రభుత్వం అయితే తాజాగా విడుదల చేసింది. వాటి గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా నేనైతే చూయిస్తాననమాట. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వీడియోని మిస్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీకైతే తెలవదనమాట. ఈ రైతు బంధు డబ్బులనేవైతే ఎప్పుడు పడతాయని జెప్పేసి. తప్పకుండా మీరు ఈ వీడియోని మొత్తం చూస్తేనే మీ అందరికైతే అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో చూయించే ప్రూఫ్ గూడా మీ అందరికైతే తెలుస్తుందనమాట. రైతు బంధు నిధుల గురించి మీ అందరికి చాలా రోజుల నుంచి అయితే తెలుసు. వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా మనకు చెప్పినట్టుగానే ఈ రోజు నుంచైతే విడుదల చేస్తుంది. నిన్న, మొన్న, ఆ మొన్న గావచ్చు మార్చి 1 నుంచి ఈ రోజు వరకైతే చాలా మందికైతే డబ్బులైతే పడ్డాయి. మరి పడని వారికి ఎందుకు పడలేదు అన్న దాని గురించి కూడా ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇచ్చిందనమాట. వాటి గురించి కూడా మీ అందరికీ ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే చెప్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని ఒకసారి కింద లైక్ సింబల్ ఉంటది. ఆ లైక్ చేసి షేర్ పక్కనే ఒక షేర్ ఆప్షన్ ఉంటది. షేర్ చేసినట్టయితే వాట్సాప్‌లో మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. రైతు బంధు డబ్బుల గురించి ఎప్పుడు పడుతున్నాయి, పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి, ఏ జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయి, వచ్చే జిల్లాలు ఎప్పుడొస్తున్నాయి అని జెప్పేసి మీ అందరికీ స్పష్టంగా అయితే తెలుస్తుంది. వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. అయితే మీరిక్కడ జూసుకోవచ్చు. మనకి నిన్న ఎవరైతే రైతు బంధుకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారైతే చిన్న ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఏమనంటే, పన్ను చెల్లించే వారికే రైతు బంధు ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి గారైతే కీలక వ్యాఖ్యలైతే చెప్పాడు. ఇక్కడ చూసుకోండి, పన్ను చెల్లింపే వారికే రైతు బంధు అందుకునే మనకైతే వ్యాక్తమించారు. అయితే ఇక్కడ పన్ను చెల్లించే వాళ్ళకే రైతు బంధు అని జెప్పేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. కేవలం మీరికి ఆల్రెడీ నేను చెప్పాను. సాగు చేసే భూములకే రైతు బంధైతే ఇస్తారని జెప్పి అన్నారని జెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. అదే విధంగా నిన్న రేవంత్ రెడ్డి గారే స్పష్టం చేశారన్నమాట. ఏమనంటే, ఎవరైతే భూములు సాగు చేస్తున్నారో వాళ్ళకి వరకే పెట్టుబడి సాయం అయితే అందజేస్తాం. కానీ మిగతా వాళ్ళకైతే రైతు బంధు డబ్బులైతే ఇవ్వము అని జెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు గూడా నిన్న ఒక ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మీరిక్కడ చూసుకోండి, నిన్ననే చెప్పారనమాట ఈ కామెంట్‌పై గూడా. అయితే ఇక్కడ చూసుకుంటే అంటే జర్నలిస్ట్ జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి ఈ కామెంట్ అయితే చేశారు. అయితే నిన్న జరిగిన ఈ సమావేశంలో వచ్చేసి మనకైతే చెప్పడమే జరిగిందనమాట. చిట్ చాట్‌లో మనకైతే చెప్పారు. ఏమనంటే, ఎవరైతే రైతు బంధు కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆ భూమిని సాగు చేసి ఉంటే వాళ్ళకి మాత్రమే రైతు బంధైతే వస్తుంది. సాగు చేయకుండా ఖాళీగా వదిలిపెట్టిన భూములుంటే వాటికి మాత్రం రైతు బంధైతే మేమైతే చెల్లించము అని చెప్పి మనకైతే రేవంత్ రెడ్డి గారైతే చెప్పారు. ఇప్పటివరకు మీకు రైతు బంధు పడని రైతులు ఎవరైనా ఉంటే, సాగు చేయకుండా ఏమన్నా భూములుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అన్న మాకు 3 ఎకరాలుంది. మేము ఆ 3 ఎకరాలు సాగు చేయలేదు. రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళొకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఎవరంటే, అన్న ఆల్రెడీ మేము సాగు చేస్తూనే ఉన్నాం, పొలం పండిస్తూనే ఉన్నాం, అయినా రైతు బంధు రాలేదు అన్న వాళ్ళుంటే వాళ్ళు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేసి, అలానే మీరు ఏ జిల్లాలో మీది ఏ ఊరు, ఎన్ని ఎకరాలుంది, ఇట్లా క్లారిటీగా ఒక మెన్షన్ చేసి మీరు ఒక కామెంట్ చేస్తే తప్పకుండా మీ అందరికైతే ఈ వీడియోలో స్పష్టత తెలుస్తుంది. నిన్న ఆల్రెడీ మీకు చెప్పాను. నిన్న మనకు కొన్ని వీడియోలలో నల్లగొండ జిల్లాల వారికి 5 ఎకరాల వారికి గూడా చాలా మందికైతే డబ్బులైతే పడ్డాయన్నమాట. మీరందరూ ఒకసారి చూసుకోండి. డబ్బులు చాలా మందికి గూడా నిన్న వచ్చాయి. నేను అందుకని చాలా వీడియోస్‌లో గూడా చెప్పాను మీకు. చాలా మందికి డబ్బులు పడుతున్నాయి. అందరూ ఒకసారి అయితే చెక్ జేసుకోండి అని జెప్పేసి. చెక్ జేసుకున్న తర్వాతనే మీరైతే ఈ వీడియో కింద కామెంట్ జేయండి. లేకపోతే మాత్రం వేస్టే, మీరు వీడియో కింద కామెంట్ జేసినా. అందరికి డబ్బులైతే వస్తున్నాయి. కానీ చాలామంది చెక్ చేసుకోముందుకే కామెంట్ చేస్తున్నారు. అన్న పడలేదు, ఎప్పుడు పడతాయి అని చెప్పేసి. మీ అందరికి నేను చెప్పేదొకటే, డబ్బులనేవి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మొత్తం అయితే ఎవరికైతే ఇప్పటివరకు పడలేదో వాళ్ళేమంటారంటే, ఖచ్చితంగా మీరు ఎందుకు పడలేదన్న దాని గురించి మీ అందరికి నేను చెప్పాలంటే, మీరు ముందుగా వచ్చేసి మీ అకౌంట్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అకౌంట్ అయితే మంచిగా ఉందా లేదా అని చెప్పేసి. మనకు ప్రభుత్వం చెప్పినట్టుగానే మీరిక్కడ చూసుకోవచ్చు. మనకు ప్రభుత్వం ఏమని చెప్పింది, రైతు బంధు డబ్బులనేవి ఈ నెల 15వ తారీఖు లోపు మొత్తం అయితే మనకైతే ఇస్తాం. అలానే 31లోగా టార్గెట్ డేట్ అయితే పెట్టాం గదా! ఈ 31లోగా మొత్తం రైతు బంధు ప్రక్రియ అనేదైతే పూర్తి చేస్తామని జెప్పి ప్రభుత్వమే చెప్పిందనమాట. ఈ నెల 31లోగా మొత్తం డబ్బులన్నీ ఎవరైతే రైతులున్నారో అందరికీ ఈ నెల 31లోగా అన్ని డబ్బులైతే పడతాయి. అవి 3 ఎకరాలే గావచ్చు, 4 ఎకరాలు గావచ్చు, 5 ఎకరాలు గావచ్చు, 10 ఎకరాలున్నా సరే మీ అందరికైతే ఈ నెల 31 తోటే లాస్ట్ అనమాట. ఈ నెల 31 తర్వాత అయితే అందరికైతే పడవు.
ఈ 31 తోటే మనకి ఎండింగ్ డేట్ అనమాట ఇది. లాస్ట్ డేటు. ఆ 31 తర్వాత మనకైతే రైతు భరోసా డబ్బులు, రైతు రుణమాఫీ డబ్బులైతే చేస్తున్నారనమాట. ఈ ప్రక్రియ గురించి గూడా నిన్న జరిపిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు గూడా చెప్పడం అయితే జరిగిందనమాట. రైతు బంధు విషయంలో ఆలస్యమైంది. మీ అందరికి తప్పకుండా నేనైతే ఎంత త్వరగా అంటే అంత త్వరగా రైతు బంధు డబ్బులైతే విడుదల చేస్తామని జెప్పేసి రేవంత్ రెడ్డి గారే అన్నారనమాట. సో, ఆయన అన్నట్లుగానే మనకైతే రైతు బంధైతే ఆల్రెడీ విడుదల చేశారు. మార్చ్‌లో చాలా మందికైతే పడ్డాయి. ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గూడా ఈ 2 రోజుల్లో అందరికైతే తప్పకుండా డబ్బులైతే పడతాయి. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో అర్థమైందనుకుంటున్నాను. తప్పకుండా రైతు బంధు గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అందరైతే వెయిట్ చేయండి. రైతు బంధు అనేది మనకి ప్రభుత్వం ఇచ్చిన డేట్ మార్చి 31లోగా అందరికైతే రైతు బంధు డబ్బులైతే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు రైతు బంధు డబ్బులు 31 తర్వాత రాకపోతే మాత్రం తప్పకుండా అదేంటి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్ అన్నట్టే. 31 వరకైతే మనకి టార్గెట్ డేట్ ఇచ్చింది. అప్పటి వరకు వెయిట్ చేయండి. మరి నిన్న పడ్డ వాళ్ళకి ప్రూఫ్ అన్నారు గదా! నిన్న పడ్డ వాళ్ళు ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరూ చాలామంది మన వీడియోల కింద కామెంట్లు చేశారు. చూడండి ఒకసారి అందరైతే ఏం చేశారంటే, "అన్న 5 ఎకరాల ఉంది నాకు రైతు బంధు పడ్డది. 6 ఎకరాల ఉంది పడ్డది" అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. మీరందరూ ఒకసారి ఆ కామెంట్లు చూడండి. నిన్న చేసిన మన వీడియోస్‌లో కామెంట్లు చూసి ఆ కామెంట్ కూడా నేను పిన్ చేసి పెట్టాననమాట. 5 ఎకరాల నుండి నల్గొండ జిల్లాలో పడ్డ వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి మీరు చూసుకోండి. నేను అందరి వాళ్ళకి కామెంట్ చేసి, ఆ కామెంట్‌కి నేను పిన్ చేసి కింద పెట్టడం అయితే జరిగింది. మీరు చెక్ చేసుకొని ఒకసారి చెప్పినట్లయితే ఆ రైతు బంధు మీకు గూడా పడతదా? పడదా? అని జెప్పేసి మీకు గూడా తెలుస్తుంది. అందరూ ఒకసారి చెక్ జేసుకోండి. ఈ వీడియో కింద గూడా కామెంట్ జేసేయండి. ఇంకా రైతు రుణమాఫీ గురించి చాలామంది గూడా అడుగుతున్నారు. 2,00,000 రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారని జెప్పేసి. రుణమాఫీ గురించి గూడా మీకు వీడియోలు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ జేసి రుణమాఫీ గురించి గూడా చెప్పండి అన్న అని జెప్పేసి మీరు ఈ వీడియో కింద కామెంట్ జేస్తే నేను తప్పకుండా రుణమాఫీ గురించి గూడా చేస్తాను. అలానే రుణమాఫీ తర్వాత రైతు భరోసా. రైతు భరోసా ఎకరానికి ఎవరైతే కౌలు రైతులు చేస్తున్నారో వాళ్ళకొచ్చేసి రైతు భరోసా డబ్బులు గూడా ప్రభుత్వం అయితే 15,000 అయితే విడుదల చేస్తుందనమాట. ఈ 15,000 గూడా మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయన్నమాట. అవి ఎప్పుడవుతున్నాయని జెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా డబ్బులనేవి గూడా మనకి వచ్చే నెల మనకైతే పడ్డమయితే జరుగుతున్నాయన్నమాట. రైతు రుణమాఫీ గావచ్చు, అలానే ఈ మనకి ఏవైతే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 ఇస్తామన్న ప్రభుత్వం అన్నదో, ఆ డబ్బులొచ్చేసి కూడా మీ అందరికీ ఎప్పుడైతే మనకు ప్రభుత్వం వచ్చే నెలలో కొనసాగిస్తుందో, అప్పుడు ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా కౌలు రైతులకైతే అందజేస్తుందన్నమాట. మీరందరూ ఏం వరీ కానవసరం లేదు. ప్రతి ఒక్క డబ్బులు కూడా మీ అందరికైతే పడతాయి. ఈ రుణమాఫీ అయినా, రైతు భరోసా అయినా, రైతు బంద్ అయినా ఇవన్నీ గూడా పడతాయి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర మనకైతే కొంచెం పైసలు బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల మనకి ఇవన్నీ అయితే ఆగుతున్నాయన్నమాట. రైతు బంధు అనేది గూడా ఇన్ని రోజులైతే పట్టకూడదు. కాపోతే ఇన్ని రోజులు పట్టింది కాబట్టికి అందరికైతే చెల్లించాలని జెప్పి ప్రభుత్వం అతి త్వరగా అంటే చూస్తూనే ఉంది. కానీ మనకి త్వరలోనే ప్రకటిస్తుందన్నమాట. అందరికి డబ్బులైతే విడుదల చేస్తుంది. తప్పకుండా మీరు వెయిట్ చేయండి. డబ్బులు విడుదల చేసిన వెంటనే మనకైతే అప్డేట్ అయితే అందజేస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి గూడా మీ అందరికైతే అందిస్తాను. ఇంకా మీకు దేని గురించైనా అప్డేట్ కావాలన్నా మహిళలకు సంబంధించి కూడా నేను వీడియోస్ చేశాననమాట. మహిళలకి 2,500 నెలకి ఇస్తామన్న ప్రభుత్వం ఎప్పుడిస్తుందని జెప్పేసి ఆ వీడియో గూడా చేశాను చూడండి. కరెంటు బిల్లు 200 యూనిట్లకు సంబంధించి ఆ వీడియోలు గూడా చేశాను. అలానే ఎవరైతే ఇంకా రైతు భరోసా గురించి అడుగుతున్నారో, రైతు రుణం మెయిన్‌గా వచ్చేసి రైతు బంధు గురించే అడుగుతున్నారనమాట. రైతు బంధు గురించి నేను చెప్పానుగా ఖచ్చితంగా మీ అందరికైతే ఈ నెల 31 మనకి టార్గెట్ డేట్ ఇచ్చారు. ఈ నెల 31లోగా తప్పకుండా మీ అందరికి డబ్బులనేవైతే ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. 31లోగా మీ అందరికి ఏదైందో ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. మనకు ఎంత త్వరగా అంటే అంత త్వరగా డబ్బులైతే చెల్లింపు చేస్తారు. డబ్బులు పడ్డ వెంటనే మనకు మెసేజ్‌లు కూడా అయితే వస్తాయి. అందరికి మెసేజెస్ ఎలా వస్తాయని చెప్పేసి కూడా వీడియో చేశాను మీరు చూడండి. ఇలా మెసేజెస్ అయితే వస్తాయన్నమాట మీకు బ్యాంక్‌లో పడగానే. ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళకైతే తప్పకుండా డబ్బులైతే పడ్డట్టే. మీరు ఈ ఖాతా నెంబర్ కూడా ఇస్తారు ఇక్కడ. ఆ ఖాతా నంబర్‌లో మీరు చెక్ చేసుకుంటే మీ అందరికైతే డబ్బులైతే పడతాయన్నమాట. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా. అర్థమయ్యేటైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. రైతు బంధు గురించి ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. ఈ నెలతోటి లాస్ట్ మనకి ఈ నెలలో ఖచ్చితంగా పడతాయి అందరికీ. అవి ఎవరికి 10 ఎకరాల లోపు ఉన్న వారికే ఇస్తామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పింది. అన్నట్లుగానే 10 ఎకరాల లోకైతే ఇస్తది. అలానే ఈ 3, 4 ఎకరాల వరకు పడలేదంటున్నారు. 3 ఎకరాల వరకు ఎప్పుడో పడ్డాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ 4 నుంచి పై వాళ్ళకే పడాల్సిందుంది. కొంతమందికి 4 కూడా పడ్డాయి. 5 కూడా పడ్డాయి. 6 వాళ్ళకి కూడా కొంతమందికైతే పడ్డాయని చెప్తున్నారనమాట. వీళ్ళకే తెలవాలి.
తెలవాల్సిందుంది. వాళ్ళైతే కామెంట్లు జేస్తున్నారు మరి. మనకు గూడా అంతగా ఐడియా అయితే లేదు. మనకు తెలిసినంత వరకైతే 4 ఎకరాల వరకైతే పడ్డాయన్నమాట. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా. అర్థమయ్యేటైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి.